మెరుపు కలలు మెరుపు కలలు. ఇంకెక్కడి ధైర్యం రా? నా ధైర్యమే నా తమ్ముడు రా. అలాంటి నా తమ్ముడు ఇలా చలనం లేకుండా పడుకునుంటే నేనెలా ధైర్యంగా ఉండగలను? మా ఇద్దరి మధ్య ఇంతకాలం దూరం ఉన్నా నా తమ్ముడు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నా తమ్ముడే లేకుండా పోయాడు. మనందరినీ అన్యాయం చేసి వెళ్ళిపోయాడు. దేవుడు మీకెంత అన్యాయం చేశాడు. మిమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళటానికి నా తమ్ముడు ఎంత నరకం అనుభవించుంటాడో. అమ్మ సంయుక్త, మీ నాన్నని కాపాడుకోవడానికి ఎంతో తాపత్రయపడ్డావు, ఎంతో పోరాడావు. కానీ నే తెలిసిన నా తమ్ముడు మిమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలిగాడమ్మా? మిమ్మల్ని చూసి కూడా ఆ దేవుడికి కాస్తైనా జాలి కలగలేదా? నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు అత్తయ్య. తన మనసులో మాట నాకు చెప్పుండుంటే ఇంత ఘోరం జరగకుండా ఎలాగైనా ఆపేదాన్ని. పాపం, పిల్లల్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. బ్రతికినప్పుడు గొప్పగా చూసుకున్నాడు, కానీ ఇప్పుడు ఈ కుటుంబం పరిస్థితి తలుచుకుంటేనే దేవుడికి దయలేదు అనిపిస్తుంది. పాపం, పిల్లలే ఇలా ఉంటే భానుమతి ఎలా తట్టుకుంటుందో ఏంటో. అవును, భాను ఎక్కడుంది సంయుక్త? అమ్మ లోపలుంది అత్తయ్య. హే, హ్యాపీ యానివర్సరీ నా ప్రియమైన భానుకి పెళ్లి రోజు శుభాకాంక్షలు. విష్ యు ద సేమ్. మన పెళ్ళై ఇన్ని సంవత్సరాలు చాలా ఆనందంగా గడిచాయి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది? మన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మీకు నేనిచ్చే స్మాల్ గిఫ్ట్. మరి నా కోసం ఏం తెచ్చారు? గెస్ చేసి చూద్దాం. డైమండ్ నెక్లెస్, యూరప్ ట్రిప్. కాదు. నేను గెస్ చేయలేకపోతున్నాను, మీరే చెప్పండి. వాట్? రోజ్ ఫ్లవరా? మీరిలాంటి గిఫ్ట్ ఇస్తారని నేను అస్సలు అనుకోలేదు. నేను చూడండి, మీకోసం డైమండ్ రింగ్ తీసుకున్నాను. నా రోజా పువ్వు లాంటి నీకు ఈ రోజానివ్వడం కరెక్ట్ అనిపించింది. చూడగానే అప్పురపరిచే అందం రోజా పువ్వుది, అంతకంటే గొప్ప అందం నీది. చూసావా, నీ ముందు ఈ రోజా ఎంత చిన్నపోయిందో. నేను అస్సలు ఊహించలేదండి మీరిలా రోజా పువ్వుతో సరిపెడతారని.
మన స్టేటస్ సింబల్కి తగ్గట్టు ఏదైనా డైమండ్ సెట్, ఫారెన్ ట్రిప్, ఏదైనా ప్రాపర్టీ లాంటిది గిఫ్ట్ ఇస్తారు అనుకున్నాను. సరే, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, నీకోసం ఏదైనా ఇస్తాను. ఏదైనా ఇస్తారా? నీకు మాటిస్తున్నాను, నువ్వేం అడిగినా ఇస్తాను. మా వాళ్ళందరినీ వదిలి మీకోసం వచ్చినప్పుడు డబ్బు స్టేటస్ లేదంటూ అవమానించారు. వాళ్ళందరికీ సమాధానంగా మనం ఎదుగుతున్నాం. ఇలాగే ఎప్పటికీ ఈ సొసైటీలో స్టేటస్ సింబల్గా ఎప్పుడు మనం 1 to 10లో ఉండాలి. అదే మీరు నాకిచ్చే గిఫ్ట్. ఈ సొసైటీలో స్టేటస్కి మించిన గుర్తింపు మరేవీ లేదండి. అది నాకు ఎప్పటికీ కావాలి. చెప్పానుగా, నేను నీకు మాటిస్తున్నాను. నువ్వు కోరుకున్నట్టు మన స్టేటస్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. మీ అందరినీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఓకే? ఓకే. సరే, రెడీ అయ్యి కిందకి రా, కేక్ కట్ చేద్దాం. బాధ్యత అన్నావు, ప్రాబ్లం రానివ్వను అన్నావు, స్టేటస్ తగ్గించను అన్నావు. చివరికి ఇలా వదిలేసి వెళ్ళిపోయావు. ఎంత మోసం చేశావు, ఎంత చీట్ చేశావు, ఎంత అన్యాయం చేశావు. అందరిలో మమ్మల్ని అవమానపడేలా చేసి నువ్వు వెళ్ళిపోయావు. నీకు ఏది చేత కాదు. నువ్వొక అబద్ధాల కోరవి. నన్ను మోసం చేశావు. యువర్ ఎ చీటర్, యువర్ ఎ చీటర్, యువర్ ఎ చీటర్. మామ్, ఏడవకు మమ్మీ. డోంట్ వరీ మమ్మీ. మమ్మీ, మీ నాన్నొక్క పెద్ద చీటర్. మమ్మీ ప్లీజ్. ఆగక్కడ. ఎందుకొచ్చావు? ఇంకా నీ కళ్ళు చల్లబడలేదా? ఏం చేద్దామని వచ్చావు? ఏంటి బాను, ఎందుకు అలా ఆవేశపడుతున్నావు? కాస్త ప్రశాంతంగా ఉండు. నువ్విలా అరుస్తూ ఉంటే పిల్లలేమైపోతారు? నా జీవితాన్ని నాశనం చేసి నా మనసులో ఇంత అశాంతిని నింపిన తర్వాత ఇంకెలా శాంతంగా ఉండమంటావు? నువ్వు ఆ రోజు హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చినప్పుడే ఎలాంటిదేదో జరుగుతుంది అనుకున్నాను. నన్ను, నా కుటుంబాన్ని నాశనం చేశావు. మా ఆయన చచ్చిపోయేలా చేశావు. ఇంకా ఇక్కడ ఏం మిగిలిందని వచ్చావు? మమ్మల్ని ఇంతలా నాశనం చేసిన తర్వాత, మా బ్రతుకుల్ని రోడ్డు మీదకి తెచ్చిన తర్వాత, మా ఆయన్ని పొట్టన పెట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఏం మిగిలిందని వచ్చావు? ఇంకా ఏ బంధం మిగిలిందని వచ్చావు? నీ తమ్ముడు అనే బంధాన్ని పరలోకానికి పంపించావు కదా. అలా అనకు బాను. నేనేం తప్పు చేశానని. నోర్మై!